వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న 3 తప్పులు. ఆ 3 తప్పులే ఆయన పార్టీ డీమోరలైజ్ అవ్వడానికి కారణమవుతున్నాయా అని చెప్పేసి, ఆయన జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరుకుస్తున్నాయా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి మనం ఈ రోజున డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రూపంలో జనంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో తాను ఈవీఎంస్ పగలగొట్టిన వాళ్ళకి జైలుకి వెళ్ళి మద్దతు ఇస్తానన్నా, పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాళ్ళని వెనకేసుకొని వస్తున్నానా, ఇవన్నీ కూడా ఆయన చూడట్లా. ఒక రెండపాలలో సెంగి తల మీదకి కారెక్కించానా, ఒక బంగారుపాలెంలో మామిడికాయలు తొక్కించానా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి గుర్తుండట్లా. ఏదో ఒక రూపంలో ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ జనంలో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఒకవైపు పార్టీ క్యాడర్ కానీ, పార్టీ నేతలు కానీ, మీరు జనంలోకి రండి మహాప్రభు, మీరు ఏదో ఒక రూపంలో జిల్లాల పర్యటన చేయండి, నియోజకవర్గాల పర్యటన చేయండి, తర్వాత ఎప్పుడో పాదయాత్ర ప్లాన్ చేసుకోండి అని మొత్తుకుంటా ఉన్నారు. ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 4 5 రోజులు బెంగళూరులో ఉంటే వారంలో ఒకరోజు మాత్రమే తాడేపల్లిలో అప్పీర్ అవుతా ఉన్నారు. అలా క్యాడర్ కోరుకునేదానికి జగన్మోహన్ రెడ్డి చేసేదానికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. చాలా తేడా ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే అనేక తప్పులు, అసెంబ్లీకి తాను వెళ్ళడు, ఎమ్మెల్యేలను పంపించడు, మనం చెప్పుకున్న రెంటపాళ్ళు, బంగారుపాళ్యాలు, రప్పారప్ప డైలాగులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమేం తప్పులు చేస్తాననేది మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. అయితే వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతా ఉన్న అంశాలు 3 ఉన్నాయి. అత్యంత కీలకమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. గతంలో ఆయన పక్కన సలహాదారులు ఉండేవాళ్ళు, అంతకంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సలహాలు ఇవ్వడానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరూ లేరు. ఆ సలహాదారులు తమ పనితీరు ఏంటనేది మొన్నటి ఎన్నికల సమయంలోనే ప్రూవ్ చేసుకున్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయాడు. మంచి వ్యూహకర్తలు లేరు జగన్మోహన్ రెడ్డికి. అన్ని స్ట్రాటజీస్ తానే వర్కౌట్ చేసుకోవాల్సి వస్తున్న సందర్భం ఇది. అలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి పలు కీలక అంశాల మీద ఆయన వేసిన తప్పటడుగులు నిజంగానే ఆయన పార్టీ భవిష్యత్తును కూడా సవాల్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 3 అంశాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు నిజంగానే ఆ పార్టీని ఇబ్బంది పెడతా ఉంది. ఫస్ట్ కేసు ఏంటంటే దాంట్లో అమరావతి. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు మాట తప్పారు, మడం తిప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు అసెంబ్లీలో అమరావతి రాజధాని అంటే కూడా జగన్మోహన్ రెడ్డి వన్ సైడెడ్గా మద్దతు తెలిపారు. సిఆర్డీఏ చట్టానికి కూడా ఆ పార్టీ మద్దతు తెలిపింది. అమరావతి రాజధానిగా పైకి మాత్రం మద్దతు అంటారు, లోపల ఆర్కే లాంటి వాళ్ళని పెట్టుకొని, ఇదే పొన్నవోళ్ళని పెట్టుకొని ఒక 100కు పైగా అమరావతి మీద కేసులు వేయించే పరిస్థితి. మొత్తం ల్యాండ్ పూలింగ్కి వచ్చిన రైతులు ఎక్కడో ఒకరిద్దరు అనుమానాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కేసులు వేయించిన పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రవోక్ చేసి రెచ్చగొట్టి వాళ్ళని చంద్రబాబు నాయుడిని తిట్టేలాగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో వైజాగ్ని, అదేవిధంగా చూస్తే లీగల్ క్యాపిటల్ న్యాయ రాజధాని పేరుతోని కర్నూలుని, అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాను అని చెప్పేసి మొత్తానికి 3 రాజధానుల నిర్ణయం తీసుకొని అమరావతిని పూర్తిగా తొక్కేసే ప్రయత్నం, అమరావతిని ఒక శ్మశానం చేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు పేరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేశారు కాబట్టి అమరావతిని, దాన్ని ఏకంగా ఆయన సామాజిక వర్గాన్ని అంటిస్తూ అమరావతి అంటూ కూడా మాట్లాడారు. అలా ఒక రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎప్పుడైనా సరే అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 5 ఏళ్ల అరాచకానికి గుర్తుగానే మొన్న 11 సీట్లు ఇచ్చారు. అంటే కూటమి ప్రభుత్వం మిగతా సీట్స్ మొత్తం కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకి వచ్చాయి. ఆ 3 పార్టీల నినాదం ఏంటంటే రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే ఉండాలి అనేసి. మరి అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశాన్ని మొత్తం అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదిస్తేనే కదా కూటమిలో ఉన్న పార్టీలకు అంత మ్యాండేట్ వచ్చింది. జగన్ ఆ నిజాన్ని కూడా గుర్తించకుండా ఈరోజు ఆయన ఇంకా అమరావతికి నెగిటివ్‌గా వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఛానల్‌లో, ఆయన ప్యానెల్‌లో, అక్కడ ప్యానెల్‌లో కూర్చున్న వాళ్ళు అమరావతిని వేసల రాజధాని అని మాట్లాడతారు. ఈరోజు మళ్ళీ అమరావతి ల్యాండ్ పూలింగ్ అంటే దాన్ని కూడా నెగిటివ్‌గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సీఎం వాటి మీద ఫోకస్ పెట్టాలని రైతులు రిక్వెస్ట్ చేస్తే రైతులకి చంద్రబాబు నాయుడుకి మధ్య అగాధం వచ్చింది. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు తిరగబడతా ఉన్నారని చెప్పి వార్తలు వండి వారుస్తూ ఉన్నారు. ఇప్పటికి ఒక అమరావతిని జగనే పూర్తి చేస్తాడని చెప్పి సజ్జల అంటారు. అమరావతిని అసలు మాకు అమరావతి ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు అమరావతిని మళ్ళీ ఇంకోసారి మోసం చేస్తున్నారని వాళ్ళ పార్టీ నేతలు మాట్లాడతారు. ఒక స్టాండ్ లేదు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఒక అంశం అది రాజధాని. దట్టు ఒక ఎమోషన్‌తో కూడుకున్న అంశం. అలాంటి క్రిటికల్ ఇష్యూలో, చాలా సీరియస్ ఇష్యూలో వాళ్ళకి దాన్ని కామెడీగా చేస్తూ ఉంది వైఎస్ఆర్‌సీపీ. ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ లేదు దాంట్లో అమరావతికి సంబంధించి. ఒక సీరియస్‌గా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే లేదు. ఇది ప్రతిసారి అమరావతి మీద ఆ పార్టీ మాట్లాడుతుంటే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ మీద నెగిటివిటీ పెరుగుతూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్న ఇంకొక అంశం ఏంటంటే అభివృద్ధి. ఇవి సెంటిమెంట్స్. యాక్చువల్‌గా సంక్షేమ పథకాలు అన్నారా, వాళ్ళు ఒకటి తక్కువ ఇవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం ఎక్కువ ఇవ్వచ్చు, వాటిలో విమర్శలు చేసుకోవచ్చు, అది ఓకే. కానీ ఒక అమరావతి కానీ, అదేవిధంగా నేను చెప్తున్న అభివృద్ధి కానీ, ఇలాంటి అభివృద్ధి అనేది కూడా చాలా కీలకమైన అంశం రాష్ట్రానికి.
సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన తప్పటడుగులు ఆయన పార్టీని, ఆయన పార్టీ భవిష్యత్తును కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. ఈరోజు వైజాగ్. సరే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు వైజాగ్‌ని. వైజాగ్‌కి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు తన పార్టీ నేతలను అక్కడ ప్రతినిధులుగా పెట్టి మొత్తం భూములు కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. వైజాగ్‌ని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చారు. రుషికొండకు గుండు కొట్టారు. రుషికొండ మీద తన కోసం విల్లాలు కట్టుకొని ఈరోజు మోడీ కోసం, పుతిన్ కోసం అని మాట్లాడుతా ఉన్నారాయన. సో ఇలాంటి అరాచకాలు చేశారు. అందుకే వైజాగ్ లాంటి చోట అలాంటి రిజల్ట్ వచ్చింది జగన్మోహన్. అయినా సరే ఇక్కడ ఈరోజు చూసినట్లయితే ఇప్పుడు ఏదో ఒకటి మొత్తం పునర్నిర్మాణం పేరుతోని ఈరోజు వైజాగ్ మీద కూడా ఫోకస్ పెట్టారు లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని. ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి కానీ ఈరోజు కాగ్నిజెంట్ నుంచి సత్వా దాకా ఈ కంపెనీలన్నీ వైజాగ్‌కి వస్తా ఉన్నాయి. రాష్ట్రానికి చాలా వస్తా ఉన్నాయి. ఈ క్రమంలో ఏ కంపెనీ రాష్ట్రానికి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ప్రకటన చేస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తా ఉంది. అది జనానికి డైజెస్ట్ కావట్లేదు. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుందనుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఓకే. కానీ ఆ డేటా సెంటర్ వల్ల ఎన్ని జాబ్స్ ఇవ్వబోతా ఉన్నారు? ఎంత పవర్ కన్జంప్షన్ ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో జనము ఎంత వాటర్ కన్జంప్షన్ ఉండబోతుంది? మీరిచ్చిన ఇన్సెంటివ్స్ ఏంటి? అవి ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఒక్క మాట అడుగుంటే జగన్మోహన్ రెడ్డి హుందాతనం పెరుగుండేది. ఒక పక్క వాళ్ళ పార్టీ నేతలేమో అది గోడౌన్ అని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని నేనే తెచ్చాను. అదే అదాని డేటా సెంటర్ అన్నా, గూగుల్ అన్నా ఒకటే అని అడ్డగోలుగా మాట్లాడతారు. సో ఏ కంపెనీ వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం. ఈరోజు ఏకంగా మెడికల్ కాలేజీల్లో పెట్టుబడులు పెడితే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళని జైలుకు పంపుతానంటున్నారు. వాళ్ళని ఒక్కరినే కాదు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా మేము వచ్చిన తర్వాత జైలే అంటూ కూడా వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదోటి 5 ఏళ్ల అరాచక పాలన మర్చిపోయేలాగా ఏదో కింద మీద పడి తండ్రి కొడుకులు అటు పవన్ కళ్యాణ్ కలిసి పునర్నిర్మాణం చేస్తూ ఉంటే, రాష్ట్రం వైపు నలుగురిని చూసేలా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దానికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ జనరేషన్ నచ్చట్లా. జగన్మోహన్ రెడ్డికి కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది యూత్‌లో. ఆ యూత్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అంత డైజెస్ట్ కావట్లేదు. ఒక అమరావతి విషయంలో కానీ, ఒక అభివృద్ధి విషయంలో కానీ. అలా అందరినీ కూడా దూరం చేసుకునే ప్రయత్నం. ఇక ఇంకొక కీలక అంశం ఏంటంటే మతపరమైన విధానాల్లో. ఎస్పెషల్లీ పరకామణి విషయంలో కావచ్చు, పరకామణి దొంగతనం విషయంలో, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో ఆయనకాయన బురద పోసుకునే ప్రయత్నం చేసింది ఆయన పార్టీ కావచ్చు. అటు సుబ్బారెడ్డిని, ఇటు భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు కావచ్చు. ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఆఖరికి వస్త్రాలు కూడా పాలిస్టర్ వస్త్రాలు, ప్లాస్టిక్ వస్త్రాలు పంపించిన పరిస్థితి. ఏకంగా ఈరోజు బంగారు తాపడాలను కూడా దొంగతనం చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిజంగా దాంట్లో ఏ తప్పున్నా నేనైనా సరే, మా పార్టీ నేతలు ఎవరైనా సరే, దేవుడి ముందు ఎవరైనా సరే చిన్నవాళ్ళమే, దేవుడి ముందు ఎవరైనా తలంచాల్సిందే, ఏ శిక్షకైనా మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పుంటే అసలు ఇంత దూరం ఈ కేసులన్నీ రాకపోదు. కానీ జగన్మోహన్ రెడ్డి పరకామణి కేసే కదా, ఆఫ్టర్ ఆల్ $9 కదా, అంతకు రెట్టింపు ఇచ్చాడు ఆయన అని జగన్మోహన్ రెడ్డి ఎటకారంగా మాట్లాడతారు. అసలు కల్తీ నెయ్యి వ్యవహారం అసలు కేసే కాదు, అది కేసు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఏ సంబంధం లేని నా బాబాయిని దాంట్లో తోస్తూ ఉన్నారని గగ్గోలు పెడతారు. ఇది కోట్ల మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆయన అన్ని మతాలు తనకు సమానమే అన్నట్టుగా ఉండాలి. అంతేగాని శ్రీవారిని హేళన చేసేలాగా, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా, వాళ్ళ విశ్వాసాలని మంటగలిపేలాగా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడకూడదు. హీ కాంట్ సే లైక్ దట్. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడినందుకే ఆయన మీద అంత నెగిటివిటీ పూర్తి స్థాయిలో ఏర్పడతా ఉంది. నిన్న మొన్నటి వరకు కొంచెం మంచిగా వ్యవహరించిన బీజేపీ పెద్దలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇలాంటి కారణాలతోనే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ మూడు అయితే టచ్ చేయకూడదో ఒక పార్టీ అధినేత హోదాలో, రాష్ట్రం మంచి కోరుకునే వ్యక్తి అయితే వీటిని కూడా టచ్ చేయరు. నిజంగా వాటిలో ఏమైనా లొసుకులు ఉంటే దాంట్లో ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఏది జరిగినా, ఏది ఎత్తుకున్నా సరే పూర్తిగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వెళ్తాననే క్రమంలో అటు అమరావతిని, ఇటు అభివృద్ధిని, ఇటు హిందూ భక్తుల మనోభావాన్ని వీటన్నిటితో కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుకునే ప్రయత్నం చేయడం, ఆయన నిజంగా ఇప్పట్లో ఆ పార్టీ కోలుకోలేదు అన్న చర్చ ఆ పార్టీ నుంచే జరుగుతూ వస్తుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.